నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. అక్షరాలు దిద్దాల్సిన వయసు, ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిన 6 ఏళ్ల ప్రాయం, అమ్మా నాన్న అంటూ ఇంట్లో అల్లరి చేయాల్సిన ఆ చిన్నారి పాఠశాల క్లాస్ రూమ్లోనే ప్రాణాలు విడిచాడు. హోంవర్క్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో టీచర్ గద్దించడం, చెంపదెబ్బలు పట్టంతో ఆ భయానికే గుండె ఆగిపోయిన వైనం విశాఖపట్నం నగరాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. లిటిల్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్న 6 ఏళ్ల ప్రణయ్ తేజ్ అనే బాలుడు టీచర్ మందలింపుతో భయంతో గజగజలాడుతూ ఒడిలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ వార్త వినడానికి ఎంత బాధకరంగా ఉందో మన వ్యవస్థ నడుస్తున్న తీరు చూస్తుంటే అంతకంటే ఎక్కువ ఆందోళన కలుగుతోంది. గురువారం ఉదయం రోజు మాదిరిగానే ప్రణయ్ తేజ్ స్కూల్ కు బయలుదేరాడు. నిజానికి తండ్రి ఈ రోజు ఇంట్లోనే ఉండు అని చెప్పినా లేదమ్మా, హోంవర్క్ ఉంది, స్కూల్ కి వెళ్లాల్సిందే అని పట్టుబట్టి వెళ్ళాడు. కానీ తాను హోంవర్క్ పూర్తి చేయలేదనే ఆందోళన ఆ చిన్నారి మనసులో ముందే ఉంది. పాఠశాలకు వెళ్ళాక టీచర్ పుస్తకాలు, పలకలు తనిఖీ చేయడం మొదలు పెట్టారు. భయపడుతూ దగ్గరకు వెళ్లిన ప్రణయ్ పలకలను లాక్కుని టై, బెల్ట్ వదిలి చేసి చొక్కా గుండీలు విప్పి కోప్పట్టంతో పాటు చెంపపై కొట్టేసరికి ఆ 6 ఏళ్ల చిన్నారి భయాన్ని తట్టుకోలేకపోయాడు. గుక్కపెట్టి ఏడుస్తూ టీచర్ ఒడిలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేసరికి ఆ పిల్లోడి ఊపిరి ఆగిపోయింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కేజీహెచ్ ఆసుపత్రి వద్ద పోరున విలపించారు. వారం కిందటే తిరుపతి, హైదరాబాద్ విహారయాత్రకు వెళ్లి సంతోషంగా గడిపి వచ్చిన ఆ కుటుంబంలో ఇప్పుడు తీరని శోకం మిగిలింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం పిల్లలకు చదువు చెప్తున్నామా, లేక హోంవర్క్ అనే యుద్ధ రంగానికి సైనికులను తయారు చేస్తున్నామా? యూకేజీ చదివే 6 ఏళ్ల పిల్లోడికి హోంవర్క్ చేయకపోతే ఏమవుతోంది? దేశ సరిహద్దుల్లో ఏమైనా సెక్యూరిటీ ల్యాంప్స్ జరుగుతోందా, లేక ఆకాశం విరిగి మీద పడుతోందా? ఇప్పుడున్న విద్యా విధానంలో కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లు చదువును నాలెడ్జ్ లాగా కాకుండా ఒక తీవ్రమైన భయానక వాతావరణంలా మార్చేశాయి. ఎల్కేజీ, యూకేజీ పిల్లలపై మోపే హోంవర్క్ భారం చూస్తుంటే పిహెచ్డి రాపిస్తున్నారేమో అనిపిస్తోంది. టీచర్ల ప్రవర్తన కూడా ఎలా తయారైందంటే, హోంవర్క్ చేయకపోతే అది ఏదో పెద్ద నేరంలా టై, బెల్టును విప్పేసి చెంపదెబ్బలు కొట్టడం. 6 ఏళ్ల పిల్లోడి చిన్న గుండె ఎంత భయాన్ని తట్టుకోగలదు? చదువు అంటే క్రమశిక్షణే, కానీ ఆ క్రమశిక్షణ పేరిట భయాన్ని నూరిపోస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఈ ఘటన విద్యాశాఖలో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన చట్ట ప్రకారం బాధ్యులైన టీచర్, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి సదరు టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖ కూడా ఘటనపై నిజ నిజాలు తేల్చేందుకు విశాఖపట్నం జేడీ, డిఓ, ఆర్డీఓలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కమిటీలు వేస్తారు, విచారణలు జరుగుతాయి, చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటారు. కానీ పోయిన ఆ చిన్నారి ప్రణయ్ తేజ్ ప్రాణం మళ్ళీ వస్తోందా? పాఠశాలలు అంటే పిల్లలకు రెండో ఇల్లు లాంటివి, టీచర్లు అంటే అమ్మలాంటి వారు అని చెప్తుంటాం. కానీ అదే స్కూళ్ళు, అదే టీచర్ భయానికి కారణమై ఒక చిన్నారి ప్రాణం తీసే పరిస్థితి రావడం విచారకరం. స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అలాగే విద్యాశాఖ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. చిన్న పిల్లలపై హోంవర్క్ పేరిట మానసిక ఒత్తిడి తీసేయాలి. మార్కులు, అక్షరాల కంటే పిల్లల ప్రాణాలు, వారి మానసిక ఆరోగ్యం చాలా విలువైనది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.